ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పంజాబ్ రాష్ట్రంలోనున్న స్వర్ణ దేవాలయం గోల్డెన్ టెంపుల్ చూపించబోతున్నాను. ఈ స్వర్ణ దేవాలయం యొక్క అసలు పేరు హర్మందిర్ సాహిబ్, దర్బార్ సాహిబ్గా కూడా పిలువబడుతుంది. ఇది భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్లో ఉన్న ప్రముఖ సిక్కు గురుద్వార్. దీనిని 16వ శతాబ్దంలో 4వ సిక్కు గురువు గురు రామ్దాస్ సాహిబ్జీ నిర్మించారు. 1604లో గురు అర్జున్ సిక్కు మతం పవిత్ర గ్రంథమైన ఆది గ్రంథాన్ని పూర్తి చేశాడు. దీనిని గురుద్వారాలో ప్రతిష్ఠించాడు. హర్మందిర్ సాహిబ్లోనికి వెళ్లేందుకు 4 తలుపులు ఉన్నాయి. ఇది సిక్కుల నిష్కాపట్యత చిహ్నంగా అన్ని వర్గాల ప్రజల మతాల వైపుకు ఉన్నట్లు ఉంటాయి. తరువాత కాలంలో ఈ గురుద్వారాన్ని జస్సా సింగ్ అహ్లూవాలియా 1764లో పునర్నిర్మించారు. పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ నగరం ప్రఖ్యాత స్వర్ణ దేవాలయం. బయట రాష్ట్రాల వాళ్లకు అమృత్సర్ బంగారు దేవాలయంగానే గుర్తింపు. ఆ బంగారు ఆలయం పేరు చాలామందికి తెలియదు. అది హర్మందిర్ సాహిబ్. నిజానికి హరిమందిర్ వాడుకలో హర్మందిర్ అయింది. దర్బార్ సాహిబ్ అని కూడా అంటారని మనం తెలుసుకున్నాం. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు అనే అర్థాలు ఇక్కడ వర్తించవు. ఇక్కడ హరిమందిర్ అంటే దేవుడు అనే అర్థంలో పెట్టిన పేరు. హరి అంటే దేవుడు అనే అర్థంతో పెట్టిన పేరు. ఈ ఆలయం సరస్సు మధ్యన ఉంటుంది. ఆ సరస్సు పేరు అమృత సర, అమృతంతో నిండిన సరస్సు అని అర్థం. ఆ ప్రదేశానికి ఆ పేరు కూడా ఈ సరస్సు పేరుతోనే వచ్చింది. ఈ ఆలయం కోసం తవ్విన సరస్సు అది. ఈ ఆలయం నిర్మాణం చరిత్రలో దాడులకు గురవడం అనేది సర్వసాధారణ విషయం అయిపోయింది. మన భారతీయ ఆలయాలు చరిత్రలో ఎన్నో దాడులకు గురయ్యాయి. అలాగే ఈ ఆలయం కూడా దాడులకు గురైంది. ఇన్ని దాడులు జరిగినా మొక్కవోని దీక్షతో ఈ ఆలయాన్ని సిక్కులు పునర్నిర్మించుకున్నారు. ఈ ఆలయానికి మొదట బంగారు తాపడం ఉండేది కాదు. మహారాజా రంజిత్ సింగ్ 19వ శతాబ్దంలో సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించిన తరువాత ఈ మందిరాన్ని మరోసారి పునర్నిర్మించాడు. అప్పుడు బంగారు తాపడం చేయించాడు. అప్పటి నుండి ఆలయం స్వర్ణ దేవాలయంగా గుర్తింపులోకి వచ్చింది. అప్పటి వరకు వాడుకలో ఉన్న పేర్లన్నీ మరుగున పడిపోయాయి. ఈ ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో నామినేట్ అయి ఉన్నది. సాధారణంగా ఊరు విస్తరించిన తరువాత గుడి వెలుస్తుంది. ఊరందరి కలయిక కోసం, సామూహిక కార్యక్రమాల నిర్వహణ కోసం విశాలమైన గుడి ప్రాంగణం ఉపకరిస్తుంది. ఇక్కడ మాత్రం ముందు మందిరాన్ని కట్టారు. మందిరం నిర్వహణకు అవసరమైన ఇతర నిర్మాణాలను కొనసాగించారు. అందుకు అవసరమైన పనివాళ్ళు నెలల పాటు నివసించాల్సి వచ్చింది. వాళ్ళ కోసం ఇల్లు కట్టారు. మనుషుల జీవితాలకు అవసరమైన వస్తువులన్నీ ఉన్న చోట దొరకాలి. అందుకోసం వ్యాపారులను ఆహ్వానించారు. అలా ఊరేగింది ఈ సిక్కుల ఆరాధ్య మందిరం. ఈ ఒక్క ఆలయాన్ని సందర్శించడం వల్ల 68 ఆలయాలను దర్శించిన ఫలితం వస్తుందని చెబుతారు. ఇక్కడ సిక్కులు నిర్వహించే భోజనశాలలో సర్వ మానవాళికి అనుమతి ఉంటుంది. శాకాహార భోజనం వండి పెడతారు. రోజుకు 1,00,000 మంది వరకు ఇక్కడ భోజనం చేస్తారు. ఇవన్నీ అమృత్సర్లో ఉన్న స్వర్ణ దేవాలయం హర్మందిర్ సాహిబ్ యొక్క విశేషాలు. వీలైతే ఒకసారి అమృత్సర్ వెళ్ళి ఈ ఆలయాన్ని సందర్శించి ఈ ఆలయం యొక్క పరిసరాలను సందర్శించి మీ కనులకు విందు కావించండి. అప్పటి వరకు మా వీడియోని చూసి ఆనందించండి. ధన్యవాదములు. ఇట్లు రామకృష్ణ దువ్వు.